ఈరోజు దేవుని మాట మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసినప్పుడు మనం అడిగే ప్రతి విషయము జరుగుతుంది అని నమ్మకం కలిగి ఉండాలి. అది ఎటువంటి నమ్మకం? దృఢమైన నమ్మకం. దృఢమైన నమ్మకం కలిగి ఉంటే నువ్వు అడిగే వాటిని దేవుడు తప్పకుండా, అవి ఏదైనా కావచ్చు, దేవుడు తీరుస్తానంటున్నాడు, తప్పకుండా నెరవేరుస్తానంటున్నాడు. అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చెప్పుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నమ్మకం కావాలంటే ఏముండాలి? మన యొక్క ఆత్మీయ జీవితంలో నమ్మకం కావాలంటే, నమ్మకము అది రావాలి అంటే, హృదయంలో చొరబడాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. అవిశ్వాసము పరిస్థితులను మార్చదు. విశ్వాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అవి తప్పకుండా మనం పొందగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. నువ్వు నోటితో అడుగుతున్నావా, హృదయంతో అడుగుతున్నావా అని చూసే దేవుడు. మనము నమ్ముతున్నామా లేదా, ప్రార్థన చేసినప్పటికీ జరుగుతుందా లేదా అనే అనుమానం ఉండకూడదు. అది ఉండుట కారణం చేత మనం అనేక విషయాలు చూడలేకపోతున్నాం. అనేక కార్యాలు దేవుడు చేయాలనుకున్నా సరే మనం చూడలేకపోతున్నాం ఆ కార్యాలను. ఏంటవి? నువ్వు అడిగే ప్రతి విషయం, అది ఏదైనా సరే, నువ్వు అడుగుతున్నది నీ సమస్య, నీ భారము, నీ కష్టము, నీ నష్టము, ఏది అడుగుతున్నావో దేవుని దగ్గర అది నువ్వు పొందలేక నీ పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మనం ఈ రోజు నుంచి మనం అడిగేది ఏదైనా సరే నా దేవుడు తప్పక నాకు అనుగ్రహిస్తాడు అనే దృఢమైన నమ్మకం కలిగి ఉంటే, ఆ నమ్మకాన్ని దేవుడు చూచి మనకు వాటిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఒక గుడ్డివాడు త్రోవలో దేవుడే, అయ్యా నన్ను స్వస్థపరచమంటే నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నావా? ఆనాడు దేవుడు అడిగాడు ఆ గుడ్డివాడిని. ఈరోజు నీతో చెప్పుచున్నాను అని దేవుడు చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని దేవుడు మనతో చెప్తున్నాడు. మరి మనం నమ్మకం కలిగి ఉన్నామా, అపనమ్మకంతో ఉన్నామా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపనమ్మకం ఉంటే తొలగించుకుందాం. నమ్మకంగా దేవుణ్ణి అడుగుదాం. నా దేవుడు చేస్తాడు, చేసే దేవుడు, నా కోరికను సఫలపరిచే దేవుడు అని మనం బలమైన నమ్మకం కలిగి ఉంటే ఆయన చేసే కార్యాలను మనం చూడగలం. మన కన్నులతో చూసి మన హృదయంతో సంతోషించే వారంగా ఉంటాము. ఈ యొక్క అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తొలగించుకుందాం. ఆ యొక్క అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మన హృదయంలో చొరబడకుండా చూసుకుందాం. కేవలం ఒకే దృష్టితో మనం ఉందాం. నమ్మకం అనే దృష్టి వైపు మన యొక్క హృదయము, మన కన్నులు, మన యొక్క వాంఛ ఉంటే మనకు తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనకి ఇష్టమైన వారిని ఒకటి అడుగుతాము. వారు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అయినప్పటికీ మనము నమ్మకం కలిగి ఉంటాము. ఇస్తారు అనే నమ్మకము, ఇస్తారు అనే సంతోషం కలిగి ఉంటాం. వారు ఇస్తే సంతోషిస్తాం, ఇవ్వకపోతే బాధపడతాం. మరి మన యొక్క సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త మరి నిన్ను అడిగితే ఇవ్వడా? ఆయన ఇచ్చే దేవుడే. కాకపోతే ఈ అపనమ్మకము మన హృదయంలో ఉండుట కారణం చేత మనం పొందలేకపోతున్నాము. ఈ రోజు నుంచి మనం అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తొలగించుకొని మనం ఏది అడిగినా సరే నా దేవుడు గొప్ప దేవుడు, నాకు ఇస్తాడు అనే బలమైన నమ్మకాన్ని మన హృదయంలో నింపుకుంటే ఆయన చేసే కార్యాలు, ఆయన ఇచ్చే ఈవులను మనం కనులారా చూస్తాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామయుడా, సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ దీవుల వర్షం బిడ్డలపై కుమ్మరించండి ప్రభువా. తండ్రి, నీ వెలుగుతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభువా.
వారి బలహీనతలను బంధకాలను తెంచివేయండి ప్రభా నాయన. ఏది అడిగినప్పటికీ ప్రభా నాయన నువ్వు ఇచ్చే దేవుడు అని నమ్మకం కలిగి నీ వైపు చూస్తే ఇస్తానని నువ్వు చెప్పుతున్నావయ్యా తండ్రి నాయన. నువ్వు ఇచ్చే దేవుడు అయ్యా తండ్రి. అపనమ్మకము అవిశ్వాసము మా హృదయంలో ఉండుట కారణం చేత ప్రభా మేము పొందలేని పరిస్థితిలో ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నాయన నమ్మకం కలిగి నీ వైపు చూస్తే, నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చే దేవుడిని చెప్తున్నావయ్యా తండ్రి. తండ్రి నాయన నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకున్నాను. నువ్వు ప్రేమించి ప్రభా నాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదించి నీ దీవుల వర్షం ప్రతి ఒక్కరిపై కుమ్మరించి వారిని ఆశీర్వదించమని నీ ఆశీర్వాదాలు ప్రభా నాయన మా జీవిత యాత్రలో ప్రభా నాయన నింపుకొని ప్రభా నాయన ఆత్మీయంగా బలపడి ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.